హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ మెసేజ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా వందనాలండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిదండి. సమయంలో మనము కొంచెం సేపు వాక్యం ధ్యానం చేసుకుందాం. ఈరోజు టాపిక్ ఏంటంటే మనలను జ్ఞాపకం చేసుకునే దేవుడు. చూడండి, అనేక సార్లు మనము దేవుణ్ణి మర్చిపోతుంటాము, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోం. ఈ రోజుల్లో చాలా మటుకు దేవుణ్ణి మర్చిపోతున్నారు. ఆదివారం మందిరానికి వెళ్ళడానికి ఎంతో కష్టమైపోతుంది. ఉపవాస ప్రార్థనకి వెళ్ళడానికి చాలా కష్టమైపోతుంది. చాలా భారంగా, ఇబ్బందిగా వెళ్తున్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఆయన మర్చిపోడు. మనకు అనిపిస్తుంది దేవుడు మనల్ని మర్చిపోయాడేమో అని, కానీ దేవుడు మనల్ని ఎప్పుడూ మర్చిపోడు. మనుషులే ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి మర్చిపోతా ఉన్నారు. మంచిగా ఉంటే, మంచిగా డబ్బుండి, మంచి ఆరోగ్యం ఉండి, సమృద్ధి ఉండి, ఆశీర్వాదం ఉండి, దీవెనలు ఉండి, అన్నీ ఉంటే దేవుడు గుర్తు రావడం లేదు. నీకు మార్కెట్కి వెళ్ళడానికి, షాపింగ్కి వెళ్ళడానికి, షికారులకు వెళ్ళడానికి, అక్కడికి వెళ్ళడానికి అవి బాగా గుర్తుంటాయి. కానీ దేవుడి మందిరానికి వెళ్ళడానికి మాత్రము ఎంతో కష్టంగా, భారంగా వస్తూ ఉన్నారు. ఇది మనం గమనించినట్లయితే బైబిల్లో కూడా రాయబడి ఉంది. బైబిల్లో కూడా స్పష్టంగా రాయబడి ఉంది. ఒకసారి చూద్దాం. మనము కీర్తన గ్రంథము 106వ కీర్తన 22వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, కీర్తన గ్రంథము 106వ కీర్తన 22వ వచనం చదువుకుందాం. ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి మర్చిపోయిరి. ఇజ్రాయేలు ప్రజలంట దేవుణ్ణి మర్చిపోయారంట. ఎందుకు మర్చిపోయారు చూడండి. ఎర్ర సముద్రం వద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి మర్చిపోయారు. వాళ్ళు వెళ్తా ఉంటే ఎర్ర సముద్రం ఎదురొచ్చింది. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి, ఎర్ర సముద్రము దాటి ఆరిన నేలగా చేసి, దేవుడు ఆరిన నేల నుంచి వారు నడిపించాడు. ఆ ఎర్ర సముద్రంలో వారు మునిగిపోకుండా, నశించిపోకుండా దేవుడు వారిని అద్భుత రీతిగా, ఏ ఒక్కరు కూడా వారు చనిపోకుండా దేవుడు ఆ ఎర్ర సముద్రాన్ని నుంచి దాటించి వారందరినీ కూడా క్షేమముగా ఒడ్డుకు చేరిస్తే, చూడు, దేవుణ్ణి మరిచిపోయిరి. దేవునికి స్తోత్రం. దేవుడు మర్చిపోయారంటండి. ఈ రోజుల్లో కూడా దేవుడు అనేకమైన ఉపకారాలు చేస్తున్నాడు. నీ బిడ్డ విషయంలో, నీ కొడుకు విషయంలో, నీ ఉద్యోగ విషయంలో, నీ తండ్రి విషయంలో, నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో దేవుడు నీకు అనేకమైన సహాయం చేస్తున్నాడు, అనేకమైన మేలు చేస్తున్నారు. కానీ దేవుణ్ణి మర్చిపోతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే కీర్తన గ్రంథంలో కూడా రాయబడింది స్పష్టముగా. కీర్తన గ్రంథము 78వ కీర్తన 11వ వచనంలో కూడా చూడండి. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య కార్యములను వారు మరచిపోయిరి. దేవుడు చేసినటువంటి గొప్ప అద్భుత కార్యాల్ని, ఆశ్చర్య కార్యాలని ఇజ్రాయేలు ప్రజలే కాదండి, ఆ కాలంలో మర్చిపోవడము ఇప్పుడు కూడా అనేక మంది ప్రజలు మర్చిపోతా ఉన్నారు. మందిరానికి వస్తున్నారు, మేళ్లు పొందుకుంటున్నారు, దేవుడు కార్యాలు చేస్తున్నాడు. ఉద్యోగం అంటే మంచి ఉద్యోగం దేవుడు ఇస్తున్నాడు. పెళ్ళిళ్ళంటే పెళ్లిళ్ళు చేస్తా ఉన్నాడు. అప్పులంటే అప్పుల నుంచి విడిపిస్తున్నాడు. ఆర్థిక సమస్య నుంచి విడిపిస్తున్నాడు. కష్టాల నుంచి విడిపిస్తున్నాడు. రోగాల నుంచి విడిపిస్తున్నాడు. కానీ అవన్నీ పొందుకున్న తర్వాత ఏమైపోతుందంటే, అవన్నీ మేలు చేసినటువంటి ఆ దేవుణ్ణి మర్చిపోతున్నారు ఈ రోజుల్లో చాలా మంది. ఏదో అవసరానికి మందిరానికి రావడము, లేదా మందిరానికి వెళ్ళకపోతే ఏమవుతుందో, దేవుడు ఏమైనా చేస్తాడేమో భయముతో రావడము, ఈ విధంగా జరుగుతూ ఉంది. కానీ
నిజమైన భక్తితోటి, నిజమైన ప్రేమతోటి దేవుడి మీద ఆశతో వచ్చేవారు చాలా మంది కరువైపోయారండి ఈ రోజుల్లో. మనం చూసినట్లయితే వారంతా మర్చిపోయారంట. అలాగే మనము కీర్తన గ్రంథం 106వ కీర్తన 9-13 వరకు చదువుకున్నా కూడా స్పష్టంగా రాయబడి ఉంటుంది చూడండి. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను. మైదానం మీద నడుచున్నట్లు వారిని అగాధ జలములలో నడిపించెను. వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను. శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించెను. అద్భుతంగా ఉంది కదండి. వారి పగవారి చేతిలో నుండి రక్షించాడు, శత్రువుల చేతిలో నుంచి విమోచించాడు. నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. వెనకాల శత్రు సైన్యము తరుముకుంటా వస్తుంది కానీ ఆ ఒక్క శత్రు సైన్యము కూడా మిగలకుండా ఆ శత్రు సైన్యం అంతటినీ కూడా ఆ దేవుడు ఆ సముద్రంలో ముంచివేశాడు. వీళ్ళలో ఒక్కరు కూడా, ఇజ్రాయెల్ ప్రజల్లో ఒక్కరు కూడా మునిగిపోకుండా వారందరినీ కూడా దేవుడు క్షేమముగా కాపాడాడు, క్షేమముగా ఒడ్డుకి చేర్చాడు. అయితే చూడండి 13వ వచనము. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మి ఆయన కీర్తి గానము చేసేది. అప్పుడేం చేశారంట? నమ్మారంట, కీర్తించారు, పాటలు పాడారు. దేవుడు నాకు కార్యాలు చేశాడు, హల్లెలూయా అని గట్టిగా వాళ్ళు ఏం చేశారంటే దేవుని స్తుతించారు. కానీ స్తుతించారు, దేవుని గణపరిచారు. ఎంతసేపు? కొంచెం సేపే. తర్వాత ఏం జరిగింది చూడండి 13వ వచనము. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరచిపోయిరి. ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. వెంటనే మర్చిపోయారంట ఆయన కార్యాలు. నువ్వు కూడా ప్రియ దేవుని బిడ్డ మందిరానికి వస్తున్నావు, అక్కడ దేవుడు చేసే కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాల గురించి వింటున్నావు. అయినా కూడా నువ్వేం చేస్తున్నావు అంటే ఆ మందిరం దాటి బయటికి రాగానే అవన్నీ మర్చిపోతున్నావు. ఉద్యోగం కావాలి ఎంతో ఉద్యోగం కోసం పాకులాడుతున్నారు. ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వచ్చిన తర్వాత దేవుని మర్చిపోతూ ఉన్నారు. పెళ్లి కాలేదని బాధపడుతూ ఉన్నారు. దేవుడు అద్భుత రీతిగా మంచి సంబంధాన్ని చూసి పెళ్లి చేస్తూ ఉన్నాడు. పెళ్ళైన తర్వాత దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నారు. పిల్లలు పుట్టట్లేదు బాధపడుతున్నారు. దేవుడు పిల్లలు ఇస్తున్నాడు, పిల్లలు పుట్టినాక దేవుడిని మర్చిపోతూ ఉన్నారు. అప్పులు తీరడం లేదు, ఎంతో ప్రయాసపడుతున్నారు. అప్పులు తీరిపోయి ఆశీర్వాదం పొందుకున్నాక దేవుణ్ణి మర్చిపోతా ఉన్నారు. అది మంచిది కాదండి. అది మనకి కానీ మన కుటుంబానికి కానీ ఆశీర్వాదకరము, దీవెనకరము కానే కాదు. చూడండి, అప్పుడు వారు ఆయన మాటలు నమ్మి ఆయన కీర్తి గానము చేసి కీర్తించారు, గానం చేశారు. ఎంతసేపు అంట? ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయారు. దేవుడు చేస్తున్న కార్యాలు వెంటనే మర్చిపోతున్నారండి. ఆయన చేసే గొప్ప కార్యాలు, ఆయన మన జీవితంలో చేసినటువంటి మహిమగల కార్యములు, అవి కూడా ఎప్పుడు మనము మర్చిపోకూడదు. అవి ఎప్పటికీ మనము గుర్తు పెట్టుకోవాలి. మన హృదయములో, మన తలంపుల్లో ఆయన మాటలు ఎప్పుడు ఉండాలి. ఆయన చేసిన కార్యాలను ఎప్పుడు జ్ఞాపకం